Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 295. బేబీ, బేబీ అని గుసగుసగా వినిపిస్తున్న మాటలకి దీక్షిత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే విరాట్ కనిపించడంతో దీక్షిత పక్కకి తిరిగి చూసేసరికి వాళ్ళ అత్తగారు ఇంకా నిద్ర లేవకపోయేసరికి ఏంటి అని అడగడంతో ఒకసారి బయటికి రా అని పిలిచాడు. అతనితో కలిసి బయటికి వెళ్ళగానే వాళ్ళ బెడ్రూమ్ లో మొత్తం రెడ్ కలర్ లో బెడ్షీట్స్ వేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ నింపేసి రెడ్ వెల్వెట్ కేక్ బెడ్ మధ్యలో ఉంటే అప్పటి వరకు తను వేసుకున్న నైట్ టీ షర్ట్ తీసేయడంతో లోపల రెడ్ కలర్ షర్ట్ ఉండేసరికి ఏంటి విరాట్ ఇదంతా అని అడిగింది దీక్షిత ఆశ్చర్యంగా చూస్తూ. నేను నిన్ను సెలెక్ట్ చేసుకుని తప్పు చేయలేదని ప్రతి క్షణం నిరూపిస్తున్నందుకు ఐ లవ్ యూ. నీకంటే ప్రపంచంలో నాకేది ముఖ్యం కాదు అని చెప్పడానికి సంతోషపడుతూ ఐ డై ఫర్ యూ. నువ్వు తప్ప నాకింకెవరూ వద్దని చెప్పడానికి ఏవైనా చేయడానికి సిద్ధమవుతూ ఐ అడ్మైర్ యూ. జన్మ జన్మలకి నువ్వే కావాలి అని చెప్పడానికి తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ ఐ లవ్ యూ ఫర్ ఇన్ఫినిటీ అనగానే కళ్ళల్లో నీళ్లతో అతని వైపు చూస్తూ రూమ్ బాగా డెకరేట్ చేశావు. నువ్వు బాగానే డెకరేట్ అయ్యావు. నేను చూడు పిచ్చిదానిలాగా ఉన్నాను అనగానే నువ్వెలా ఉన్నావు నాకిష్టమే బేబీ అన్నాడు. దీక్షిత నవ్వుతుంటేనే మోకాళ్ళ మీద కూర్చుని తన చేతిలో ఉన్న డైమండ్ రింగ్ చూపించడంతో మళ్ళీనా అని దీక్షిత అంటుంటేనే ప్లీజ్ రొటీన్ డైలాగ్ కొట్టకు. నువ్వు జ్యువెలరీ వద్దని చెప్పడం వద్దన్నా కూడా నీకోసం నేను ఏదో ఒకటి కొనుక్కొని రావడం కామన్ కాబట్టి వేలు చూపించు అనగానే దీక్షిత చేతిని ముందుకు చాపడంతో వేలు తొడిగితే ఇద్దరు మధురమైన అధురామృతాన్ని అందుకున్నారు. ఆఫీస్‌లో ఉన్న సంఘవి దగ్గరికి మేనేజర్ వచ్చి, "మేడం మీకోసం నవీన్ సార్ వచ్చారు" అనగానే ఒక్కసారిగా గుండె వేగం అందుకున్న ఆ వెంటనే దాన్ని నార్మల్‌గా చేసేస్తూ, "ఎందుకొచ్చాడు?" అని అడిగేసరికి, "మీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట" అనగానే, "మళ్ళీ జాబ్ ఏమైనా అవసరం ఉందేమో అనుకుంటూ రమ్మని చెప్పు" అంది సంఘవి. మే ఐ కమ్ ఇన్ మేడం అన్న నవీన్ గొంతుకి గట్టిగా ఊపిరి తీసుకుని లోపలికి రమ్మని చెప్పడంతో అతను లోపలికొస్తూ ఉంటే సంగవి తలెత్తి ఆశ్చర్యంగా చూసింది. పెద్ద రోజ్ ఫ్లవర్ బొకే ఫేస్ కి ఎదురుగా పెట్టుకుని లోపలికొస్తున్న అతన్ని అయోమయంగా చూస్తూ ఉంటేనే అది తీసుకొచ్చి ఆమె టేబుల్ మీద పెట్టి ఐ లవ్ యూ సో మచ్ సంగవి, హ్యాపీ ప్రపోజ్ డే అని చెప్పడంతో ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంటేనే తన చేతిలో ఉన్న చాక్లెట్ ర్యాపర్ ఓపెన్ చేసి ఆమెకి తినిపించాడు. ఏంటిదంతా అనగానే నువ్వెంత నాకు దూరంగా వెళుతున్నా నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పడానికి ఇదొక ట్రయల్ అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోవడంతో నిజంగానే ఆశ్చర్యపోయింది. ఏంటి అర్జెంటుగా మాట్లాడాలని పిలిచి ఏం మాట్లాడవని స్నేహ అంటూ వెనక్కి తిరిగేసరికి మోకాళ్ళ మీద కూర్చున్న మురళి కనిపించడంతో ఏం ఏం చేస్తున్నావు నువ్వు అని కంగారుగా అడిగింది స్నేహ. ఆ నైరా అందానికి పడిపోయి అదే లవ్ అనుకుని తన వెంట పడ్డాను కానీ ప్రేమకి సరైన నిర్వచనం ఏంటనేది నాకు ఇప్పటికి తెలిసింది. ఎవరు లేకపోతే మనం బ్రతకలేమని ఫీల్ అవుతామో, ఎవరు ఉంటేనే మనం సంతోషంగా ఉంటామని అనుకుంటామో అదే అసలైన ప్రేమ అని అర్థమైంది. నాకు నువ్వంటే బావుంటుంది అనిపిస్తుంది. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రపోజ్ డే. ఇంకెలా చూసుకున్నా కూడా 1 వీక్ ఉంది కాబట్టి వాలంటైన్స్ డే రోజుని ఒపీనియన్ చెప్పు అని వెళ్ళిపోయాడు.
మర్నాడు రాత్రి నేను రాను అంటున్నా దక్ష రెడీ అవ్వాల్సిందే అంటూ ఒక రెడ్ శారీ ఇవ్వడంతో ఎందుకిది అని అడిగేసరికి ముందు రెడీ అవ్వు అనగానే ఓహో హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాము అన్నారు కదా అందుకేనా అంటూ ఆ శారీ కట్టుకుని రెడీ అయితే జుట్టు జడవేకు అంటూ తనే దగ్గరుండి ఆమెకి హెయిర్ స్టైల్ చేసి తీసుకునెళ్ళాడు. ఆమె కళ్ళకి గంతలు కట్టడంతో కన్నా ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే షటప్ అండ్ నన్ను ఫాలో అవ్వు అంటూ ఆమెని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్లి కళ్ళకి గంతలు తీయడంతో ఎదురుగా నక్షత్రాలతో నిండిన ఆకాశం, చందమామ, నీళ్లతో మెరుస్తున్న చెరువు కనిపించేసరికి ఆశ్చర్యంగా కర్ణవైపు చూసి ఎలా ఇది? ఇక్కడ ఇల్లు కట్టారన్నారు కదా అంది. వాళ్ళకి డబ్బులిచ్చేసి ఒక్క రోజులో బిల్డింగ్స్ మొత్తం కూలగొట్టించాను. డబ్బుంటే ఏ పనైనా చిటికలో అయిపోతుంది అన్నాడు. దక్ష తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ కన్నా థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ అతని మొహం అంతా ముద్దులు పెట్టి నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? మళ్ళా నా పాత రోజులు నాకు తిరిగొచ్చినట్టుగా ఉంది అంటూ ఎగిరి గంతేస్తుంటే బేబీ అన్న గొంతుకి తల తిప్పి చూడగానే మోకాళ్ల మీద కర్ణ కూర్చుని కనిపించాడు. కన్నా ఏం చేస్తున్నావు అంటూ ఉంటేనే ఐ లవ్ యూ సో మచ్. ఐ డోంట్ నో హౌ టు డిఫైన్ హౌ మచ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్ అంటూ ఆమె వేలికి ఉంగరం తొడిగి లేచి నిలబడగానే అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని అధరాలు అందుకుంది దక్ష. అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకి తెలియలేదు. శాడిస్ట్ బాబు ఎంతసేపటికి దూరం జరగకపోయేసరికి ఇంకా చాలు అంటూ దూరం జరిగి సిగ్గుపడుతూ ఉంటే నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని చూసావుగా నీకోసం నేనెంత సర్ప్రైజ్ ఇచ్చాను. మరి నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగాడు. ఏమివ్వాలి అని కంగారు పడుతూ ఉండేసరికి ఏదో ఒకటి నేను సంతోషపడేలా ఇవ్వు అని అతను గుసగుసగా అడిగేసరికి మన కార్యానికి ముహూర్తం పెట్టిన తర్వాత మీకు నచ్చింది మీరు తీసుకోండి అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి పారిపోవడంతో నవ్వుకున్నాడు శాడిస్ట్ బాబు. ఆమె సిగ్గు గుర్తు రాగానే అతను రెండు చేతులు మెడ వెనుక పెట్టుకుని అక్కడ ఉన్న గడ్డిలో పడిపోయాడు. మర్నాడు ఉదయాన్నే ఇద్దరూ హైదరాబాద్‌కి బయలుదేరిపోయారు. హైదరాబాద్‌లో దిగేంత వరకు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకునే ఉన్నారు. ఆమె అతని భుజం మీద తలవాల్చి కబుర్లు చెబుతూ ఉంటే, అతను ఆమె నడుం చుట్టూ చేవేసి అల్లరి వేషాలు వేస్తుంటే, కన్నా చాలు డ్రైవర్ ఉన్నాడు అని అంటూ ఉంటే, వాడు డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడు. నువ్వు నా మీద కాన్సంట్రేట్ చెయ్యి అన్నాడు. ఓ కన్నా నువ్వు చాలా నాటీ అని చెప్పేసరికి ఆ విషయం నాకు తెలుసులే అని చెప్పడంతో నవ్వుకుంది. హైదరాబాద్‌కి రాగానే అందరూ ఎదురొచ్చి పలకరిస్తే ఈలోపు కావ్య పెళ్లికి ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయాయని, మీరే దగ్గరుండి వెళ్లి ఇన్విటేషన్ కార్డ్స్ పంచిపెట్టాలని పెద్దవాళ్ళు చెప్పడంతో మేమిద్దరం పంచడం ఏంటి అని అడిగాడు శాడిస్ట్ బాబు. ఒక అన్నయ్య వదినగా అది మా అన్న బాధ్యతే కదండి అని దక్ష అనగానే చూడు నాకు కొంతమంది పద్ధతులు నచ్చవు. కొన్ని చోట్ల నేను సఫోకేట్ గా ఫీల్ అవుతాను. కోపం వచ్చేదైనా అన్నానంటే అనవసరంగా లేనిపోని గొడవలన్నాడు శాడిస్ట్ బాబు. అందుకే లోపలికి వెళ్లి సైలెంట్ గా కూర్చో దక్ష పిలుస్తుందని బామ్మ చెప్పడంతో కానీ మేమే ఎందుకు అన్నాడు శాడిస్ట్ బాబు. అదంతే. అలా వెళ్లి ఇవ్వాలి అంతే అని బామ్మ అల్టిమేటం జారీ చేయడంతో ఇక తప్పక ఒప్పుకున్నారు ఇద్దరు. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.